జై శ్రీకృష్ణ శ్రీమన్నారాయణము 8వ దశకం. ఏవం తావత్ ప్రాకృత ప్రక్షయాంతే బ్రహ్మే కల్పే హ్యాదిమే లబ్ధ జన్మ బ్రహ్మ భూయస్త్వత్త ఏవాప్యవేధాన్ సృష్టిం చక్రే పూర్వకల్పోపమానాం. ప్రభు, మహాప్రళయము జరిగిన తర్వాత బ్రహ్మకల్పము ప్రారంభమగును. ఆ బ్రహ్మకల్పము యొక్క ప్రారంభ సమయమున బ్రహ్మదేవుడు పైన పేర్కొనినట్లు నీ వలన జన్మించినాడు. అట్లే నీ యొక్క అనుగ్రహం వలనే వేదములను పొంది అంతకు ముందున్న కల్పమున ఉన్నట్లు సృష్టి చేయుటకు మొదలుపెట్టెను. సోయం చతుర్యుగ సహస్రమితాన్యహాని తావాన్మితాస్సరజనిర్బహుశో నినాయ నిద్రాత్యసౌ త్వయి నిలీయ సమం స్వసృష్టైః నైమిత్తిక ప్రళయమాహురతోస్య రాత్రిం. స్వామి, 1000 చతుర్యుగములు పరిణామము గల కాలము బ్రహ్మకు ఒక పగలు, అంతే పరిణామము గల కాలము ఆయనకు ఒక రాత్రి. ఇంతవరకును ఆయనకు ఇట్టి పగళ్ళు రాత్రులు ఎన్నో గడిచిపోయినవి. రాత్రులందు అతడు తాను సృష్టించిన చరాచర జగత్తుతో పాటు నీలో విలీనమై నిద్రించును. బ్రహ్మదేవుడు ఇట్లు నిద్రించియుండు రాత్రిని నైమిత్తిక ప్రళయము అని అందరు. అస్మాదృశాం పునరహుర్ముఖకృత్య తుల్యాం సృష్టిం కరోత్యనుదినం సభవత్ ప్రసాదాత్ ప్రాగ్బ్రాహ్మకల్పజనుషాంచ పరాయుషాంతు సుప్త ప్రబోధన సమాస్తి తదా విసృష్టి. రాత్రి గడిచిన తర్వాత నిద్రలేచి మేము నిత్య కృత్యములను ప్రారంభించినట్లు బ్రహ్మదేవుడు నైమిత్తిక ప్రళయము తర్వాత మీ అనుగ్రహం వలన పునఃసృష్టి చేయుటకు ఆరంభించును. భృగు మహర్షి మొదలైన చిరంజీవులు బ్రహ్మ వలనే నిద్రింతురు మరియు మేల్కొందురు. వారికి పూర్వస్మృతి ఉండును, ఇతర జీవులకు ఆ స్మృతి ఉండదు. పంచాశతబ్దమధునా స్వవయోర్ధరూపం ఏకం పరాద్ధమతివృత్య హి వర్తతేసౌ తత్రాంత్యరాత్రిజనితాన్ కథయామి భూమన్ పాశ్చాధినావతరణే చ భవద్విలాసాన్. ప్రస్తుతము బ్రహ్మదేవుని వయస్సులో సగమైన 50 సంవత్సరములు గడిచిపోయినవి. దీనిని పరార్థమందురు. ఈ మొదటి పరార్థము గడిచిన పిమ్మట పగలు ప్రారంభమగుచున్నప్పుడు నీవు ప్రదర్శించిన విలాసములను ప్రస్తుతము వర్ణింతును. దినావసానేద్ధ సరోజయోనిః సుషుప్తి కామ్యస్త్వయి సన్నిలిల్యే జగంతి చత్వచ్చటరం సమీయుః తదేదమేకార్ణవమాస విశ్వం. బ్రహ్మదేవుని మొదట పరార్థము యొక్క చివరి పగలు గడిచిన తర్వాత రాత్రి అయినప్పుడు అతడు నిద్రపోతలచి నీయందు విలీనమయ్యెను. ఆ సమయమున సమస్త లోకములు నీయందే విలీనమైనవి. అప్పుడు విశ్వమంతయు జలమయమై ఉండెను. తవైవ వేషే ఫణిరాజిశేషే జలైకశేషే భువనేష్మశేషే ఆనందసాంద్రానుభవస్వరూపః స్వయోగనిద్ర పరిముద్రితాత్మా. విశ్వమంతయు జలమయమై ఉండగా నీ యొక్క అంగభూతమైన శేషతల్పముపై పరుండి పరమానంద స్వరూపుడవగు నీవు యోగనిద్ర యందు మునిగియుంటివి. కాలాఖ్య శక్తిం ప్రళయావసానే ప్రబోధయేత్యాదిశతాఖిలాధౌ త్వయా ప్రసుప్తం పరిసుప్త శక్తివ్రజేన తత్రాఖిల జీవధామ్నా. శ్రీమన్నారాయణ, ప్రళయ సమయమునందు సమస్త శక్తులు నీలో విలీనమగును. ఆ సమయమున సమస్త జీవులకు ఆశ్రమైన నీవు కాలశక్తితో ఈ ప్రళయము చివర నన్ను లేపు అని ఆజ్ఞాపించి నిద్రపోయితివి. చతుర్యుగాణాంచ సహస్రమేవం త్వయి ప్రసుప్తే పునరద్వితీయే ఆలాఖ్య శక్తి ప్రథమ ప్రబుద్ధ ప్రబోధయత్వాం కిల విశ్వనాథ. జగన్నాథ, నీవిట్లు ఒంటరిగా శేషతల్పముపై 1000 మహాయుగములు నిద్రపోచున్నప్పుడు తొలుత నుండియు మేల్కొనియేయున్న కాలశక్తి బ్రహ్మరాత్రి గడిచిన తర్వాత తాను నిన్ను యోగనిద్ర నుండి లేపినది. విబుధ్య చత్వం జలగర్భశాయిన్ విలోక్య లోకానఖిలాన్ ప్రలీనాన్ తేష్వేష్వసూక్ష్మాత్మతయా నిజాంతస్థితేషు విశ్వేషు దదాధ దృష్టిం.
జలములందు నిద్రపోచున్న విశ్వనాథ నారాయణ, నీవు లేచి చూడగా సమస్త లోకములు నీ యందు విలీనమై కనిపించినవి. నీ యందు సూక్ష్మరూపమున విలీనమై ఉన్న ఆ లోకములన్నిటినీ నీవు చూచితివి. తతస్విధీయా దయినాభిరంధ్రాత్ ఉదంచితం కించన దివ్య పద్మం నిలీన నిశేష పదార్థమాల సంక్షేపరూపం ముకుళాయమానం. స్వామి, శేషశయ్యపై పడుకొని ఉన్న నీ యొక్క నాభిరంధ్రము నుండి అర్ధ వికసితమైన ఒక దివ్య పద్మము ఉదయించినది. నీ యందు విలీనమైన సమస్త పదార్థములు అతి సూక్ష్మ రూపమున దానిలో ఉండినవి. తదేతదంభోరుహ కుడ్మలంతే కళేబరాత్తోయ పదే ప్రరూఢం బహిర్నిరీతం పరితస్ఫురబ్ధిః స్వధామభిర్ధ్వాంతమలంన్యకృంతత్. ప్రభు, నీ నాభియందు అంకురించిన ఈ తామర మొగ్గ నీటి నుండి బయటకు వచ్చి వికసించినది. ఈ విధముగా బయటకు వచ్చి ఆ పద్మము యొక్క కాంతి 4 దిక్కులు యందు వ్యాపించి అచ్చటనున్న చీకటినంతా తొలగించినది. సంపుల్లపత్రే నితరాం విచిత్రే తస్మిన్ భవద్వీర్యధృతే సరోజే సపద్మజన్మా విధిరా విరాసిత్ స్వయం ప్రబుద్ధాఖిల వేదరాశి. ప్రభు, నీ యోగశక్తిచే ప్రభావితమైన ఆ కమలము మిగుల విచిత్రముగా ఉండెను. దాని దళములు బాగుగా వికసించియుండెను. పూర్వము బ్రహ్మదేవుని యొక్క ఆవిర్భావము ఈ కమలమునందే జరిగెను. నీ అనుగ్రహం వలనే ఆయనకు వేద రహస్యములు స్వయముగా అవగతమయ్యెను. అస్మిన్ పరాత్మన్ననుపాద్మకల్పే త్వమిత్తముత్థాపిత పద్మయోనిః అనంత భూమా మమరోగరాశిం నిరుంధి వాతాలయవాస విష్ణో. అస్మిన్ పరాత్మన్ననుపాద్మకల్పే త్వమిత్తముత్థాపిత పద్మయోనిః అనంత భూమా మమరోగరాశిం నిరుంధి వాతాలయవాస విష్ణో. అస్మిన్ పరాత్మన్ననుపాద్మకల్పే త్వమిత్తముత్థాపిత పద్మయోనిః అనంత భూమా మమరోగరాశిం నిరుంధి వాతాలయవాస విష్ణు. పరమాత్మ, గురువాయూర్పుర నిలయ శ్రీ మహావిష్ణు ఈ విధముగా బ్రహ్మకల్ప ప్రారంభమున చరాచర సృష్టి చేయుటకై బ్రహ్మదేవునిని ఆవిర్భింపచేసితివి. ఈ విధముగా అనంతమైన మహిమలున్న శ్రీకృష్ణ, నీవు దయతో నా రోగములన్నిటినీ పోగొట్టుము స్వామి. ప్రళయానాంతర జగత్సృష్టి అను 8వ దశకం సమాప్తము. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే.